హాయ్ అందరికీ, వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. ఈ చేప పేరు మీలో ఎంతమందికి తెలుసు? మేమైతే సందువా చేప అంటాము. సో పాంఫ్రెట్ ఫిష్ ఇంగ్లీష్లో అయితే ఈ చేపతో కర్రీ అండ్ ఇగురు ఎలా చేయాలో మా కోనసీమ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం కర్రీ కోసమేమో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఫ్రై కోసం అయితే చేపలాగే ఫ్రై అయితే కేరళ స్టైల్లో చేస్తున్నాను, కర్రీ అయితే కోనసీమ స్టైల్లో చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మేమైతే సందువా చేపల ఇగురు అంటామండి. దానికోసం దాకా పెట్టుకుని ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, నేనైతే ఓన్లీ ఆనియన్ పేస్టే వాడతామండి, ఇగురు కదా ఇది. ఆనియన్ పేస్ట్ కూడా వేసి అందులోనే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ పేస్ట్. దానికోసం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అయితే ఆనియన్ పేస్ట్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. బాగా వేయించుకోవాలండి, అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి 10 నిమిషాలు వేగిస్తే చూసారా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన లేకుండా వేయించుకుందాం. ఇది కూడా మూత పెట్టి వేయించేసుకున్నాను. మా చిన్నప్పుడైతే ఈ కూర వండితే అన్నం కోసం ఎంత వెయిట్ చేసే వాళ్ళమో. ఈ కర్రీ వండడం చాలా తక్కువ, చాలా కాస్ట్లీ చేపలు కదా, సో మేము చాలా తక్కువే వండుకునే వాళ్ళం అండి. ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత చేప ముక్కలను కూడా వేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు అందులోనే పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అండ్ గరం మసాలా పౌడర్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. నేను ఒకటే మసాలా వాడతాను, సెపరేట్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అలా వాడినండి. ఒకటే అన్నిటిలోని వేసి మిక్స్ చేసుకుంటాను. వీడియో లింక్లో బయోలో యాడ్ చేస్తాను, నచ్చితే చూడండి. అండ్ కొంచెం వాటర్ వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇది ఇగురు కూర కదా, వాటర్ అంత వేయక్కర్లేదు. వేసి సిమ్లో ఉడికించేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు ఉడికిపోతుంది. కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ సందివా కూర రెడీ. నెక్స్ట్ ఫ్రై స్టార్ట్ చేసేద్దామా. ఫ్రై కోసం చేపలానే ఉంచుకున్నానండి. ఇదైతే కేరళ స్టైల్ ఫ్రైలా చేస్తున్నాను. నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే మసాలా అంతా చేపలో లోపలికి పట్టాలి కదా, సో దానికోసం ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకున్న చేప ఇలా అయ్యింది. ఇప్పుడు మసాలా కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం కొంచెం ఎక్కువే తీసుకోవాలి, అండ్ సాల్ట్, గరం మసాలా పొడి, కొంచెం ఆయిల్ అండ్ నిమ్మరసం కూడా వేసి మసాలాలన్నింటినీ బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై కదండి, కేరళ వాళ్ళు అయితే భలే చేస్తారు. సో అది చూసి నాకు కూడా బాగా చేయాలనిపించింది. సో చేసేస్తున్నాను. మసాలాలన్నీ బాగా కలుపుకొని చేపకి బాగా పట్టించాలి. ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఘాట్లలో బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలండి. ఈ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పుడు దానికోసం నేను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ మసాలాలు కలిపి పెట్టుకున్న చేపను వేసేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసి సిమ్లోనే ఉడకాలి, లేకపోతే మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి. మంట చాలా స్లోలో ఉంచుకుని వేయించుకోవడమే. దాని మీద లిడ్ పెట్టేసి వేగనిచ్చాను సిమ్లో. అండ్ ఒక 15 నిమిషాలకి మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి. సెకండ్ సైడ్ కొంచెం మాడింది, నేనైతే తిప్పడం మర్చిపోయాను. 2 సైడ్లు కాల్చుకుని ఆనియన్స్ అండ్ లెమన్తో తింటే భలే ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.